పిఆర్ న్యూస్ ఛానల్కి స్వాగతం. చిత్తూరు నగరంలో ఎప్పటికప్పుడు వార్తా విశేషాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరందరూ తెలుసుకోవాల్సింది ఏమంటే, ప్రతి మనిషి ఒక తల్లి తండ్రి జన్మనిచ్చిన పిల్లవాడికి పొద్దునే పెళ్లి చేయడు. 25 సంవత్సరాలు చదివిపించి అతన్ని ఒక విజ్ఞానవంతుడిగా తయారు చేసి తన కాళ్ళపైన తను నిలబడుకునేదాకా తల్లిదండ్రులు సహకారం తీసుకున్న తర్వాత వాడు ప్రయోజకుడు అయ్యాడా లేదా అనేది ప్రపంచానికి మనకి తెలుస్తుంది. పుట్టిన మరుసటి రోజే తెలియదు కదా. ఈరోజు మీరందరికీ తెలుసో లేదో 2001లో మా ముఖ్యమంత్రి గారు హైటెక్ సిటీని ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తయింది హైదరాబాద్లో. అంటే మీరు అడిగిన ప్రశ్నకి నేను డెప్త్గా ఆన్సర్ ఇస్తున్నా. 2001లో పెట్టినప్పుడు వైఎస్ఆర్ లేదా ఆ రోజు వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం హేళన చేసింది. ఏమిటి కంప్యూటర్ డబ్బాలు, ఇంజనీరింగ్ కాలేజీలు, చంద్రబాబు నాయుడికి ఏమైనా మెంటల్ పట్టిందా అన్నట్టుగా అనేక రకాలుగా వారిని విమర్శించడం జరిగింది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వము. ఈరోజు మీరు హైదరాబాద్ను చూస్తే ప్రపంచంతో పోటీ పడే విధంగా ఐటీ అన్ని రకాలుగా ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు తెచ్చిన ప్రతిదీ మీరు పోతే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో వాటి అభివృద్ధి తెలుస్తుంది. ఈరోజు ప్రపంచమంతా తెలుగువారు ఐటీలో డామినేషన్ చేస్తున్నారు. గూగుల్కి పిల్లై, హీస్ ఫ్రమ్ ఆంధ్ర. మీరు అలాగే ఇంకా అనేక శాంసంగ్ కంపెనీ తీసుకుంటే, లేదా కోకోకోలా తీసుకుంటే, లేదా అంటే యాపిల్ తీసుకుంటా, చాలామంది భారతీయులు అందులో ఆంధ్ర రాష్ట్రం నుండి ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టిన నారా చంద్రబాబు నాయుడు, తర్వాత ఎలక్ట్రానిక్స్కి విలువ ఇచ్చి ఐటీబీటీని ఇంప్రూవ్ చేసిన ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రపంచమంతా మీరు చూస్తే ఆయన్ని అరెస్ట్ చేస్తే అక్రమంగా వైఎస్ఆర్ పార్టీ ప్రపంచమంతా కదిలింది. ఎక్కడ కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసినారు మీరు మధుకోడాని. ఎక్కడైనా ధర్నాలు కానీ లేదా దీక్షలు కానీ లేదు ఒక ప్రజల చైతన్యం చూసారా? ఎక్కడా లేదు. అదే ఆంధ్ర రాష్ట్రంలో నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే అటు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, బాంబే, ఢిల్లీ, కలకత్తా, ఇక్కడే కాదు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో అనేక స్టేట్స్లో, ఆస్ట్రేలియాలో కావచ్చు, కువైట్లో కావచ్చు, దుబాయ్లో కావచ్చు, సౌదీలో కావచ్చు, ఎక్కడ చూడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇంతలా ఇమేజ్ రావడానికి కారణం ఏమంటే ఆ రోజు ఆయన తీసుకున్న కొన్ని సంస్కరణలు. 2020 అనే విజన్ పెట్టుకొని పనిచేశాడు. ఈరోజు 2047 అంటున్నాడు. అంటే మా ముఖ్యమంత్రి గారు తాత్కాలికమైన ఆలోచనలు, తాత్కాలికమైన నిర్ణయాలు ఎప్పుడు తీసుకోడు. ఈరోజు మనం తీసుకునే నిర్ణయం రానున్న రోజుల్లో భవిష్యత్తు బాగుండాలి అనేకే ఈరోజు అమరావతి కానీ వైజాగ్లో మీరు చూస్తే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఎయిర్పోర్ట్లు కనెక్టివిటీ. ఈరోజు దుబాయ్ చిన్న రాష్ట్రం, ఒంటెల పైన కిరోసిన్ పెట్రోల్ డబ్బాల పైన బతుకుతున్న దేశం ఈరోజు పోలీస్ పెట్రోలింగ్ కూడా లంబార్గని, పోర్షే కారు, ఫెరారీ కార్లలో పెట్రోలింగ్ చేసి ప్రజలకు రక్షణ ఇస్తూ ఉంది. అంటే ఆ దేశ అభివృద్ధి ఏమనేది ప్రపంచం చూస్తూ ఉంది. అలాగే మన రాష్ట్రం కూడా అమరావతి అనే దాన్ని ఎంత అభివృద్ధి చేయడానికి రాత్రింపగలు మా ముఖ్యమంత్రి గారు, మీరు అమరావతి అనే యాప్లో చూస్తే ప్రతిరోజు బిల్డింగ్ల అభివృద్ధి కానీ ఎక్కడెక్కడ ఏమేమి కడుతున్నారనే వాటిపైన క్లియర్గా మీకు ప్రతిరోజు ఒక 10 వీడియోలు వస్తుంటాయి. అంటే ప్రజలు ఎక్కడో కూర్చొని అమరావతి కడితే మాకేమి, మా ఇంటికాడ మా వీధికి రోడ్ వేస్తే ఇంపార్టెంట్ కానీ మెయిన్ రోడ్డు, హై రోడ్డు వేస్తే ప్రయోజనం ఏముంది అని మాట్లాడితే అది తప్పు అవుతుంది. ఊరు బాగుంటే మనం బాగుంటాం, మనం బాగుంటే ఊరు బాగుంటుంది, ఊరు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశం బాగుంటుంది. సో మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు కూడా ప్రజలు, రాష్ట్రం బాగుండాలని కోరుకునే వ్యక్తుల్లో నెంబర్ 1. ఈరోజు 3 సందర్భాల్లో కేంద్ర రాష్ట్ర అధికారం రావడానికి మన ఒక తెలుగు రాష్ట్రము సహకరించిందంటే మనం తెలుగు వాళ్ళుగా మనమందరూ గర్వించాలి. ఒకసారి కాంగ్రెస్ రావడానికి అది కూడా ఆంధ్ర రాష్ట్రంలో నుండి రాజశేఖర్ రెడ్డి గారు కారణమై ఉండొచ్చు. 3 సార్లు బీజేపీ అధికారంలో రావడానికి తెలుగుదేశం పార్టీ కృషి చేసింది. అంటే మన రాష్ట్రం నుండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అవకాశం వచ్చినా కూడా ఈ రాష్ట్రం ఎదగాలి అని ఏకైక కోరికతో ఆయన ప్రధానమంత్రి కావడానికి ఇష్టం లేకుండా పక్క రాష్ట్రంలో కర్ణాటక నుండి దేవేగౌడని కానీ అనేక మందిని చేయడంలో మన ఆంధ్ర రాష్ట్రము
24 సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూరులో టీడీపీ గెలుపు అసాధ్యం అనే విధంగా ఉన్నింది పరిస్థితి. కానీ మీరు 15,000 మెజార్టీతో గెలిచినారు. రెండు నెలల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఫలితాలు ఏ విధంగా చిత్తూరులో? నాకు తెలిసి మంచి ఫలితాలే ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఇస్తారు అని భావిస్తున్నాం. ఎందుకంటే పైన నరేంద్ర మోడీ గారు భారతదేశం మీరు చూసారో లేదో యుద్ధ సమయంలో అనేక రకాలుగా అన్ని దేశాల్లో భోజనానికి కూడా కరువైన పరిస్థితి, గ్యాసులు దొరక్క శ్రీలంక కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, పాకిస్తాన్, నేపాల్, మన చుట్టూ ఉన్న దేశాలే చెప్తాను, చాలా వరకు చాలా ఇబ్బందులు పడినాయి. భారతదేశం ఇబ్బంది పడలే, ఎక్కడ కూడా కొంచెం ఇబ్బంది జరిగి ఉండొచ్చు, కానీ ప్రజలకి మరింత ఇబ్బంది కలిగే పరిస్థితులు రాకుండా మెయింటైన్ చేయడంలో ఎన్డీఏ ప్రభుత్వం సక్సెస్ అయ్యింది. అలాగే ఇక్కడ చూస్తే రాష్ట్రంలో మన నారా చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ అయిన చర్యలు తీసుకొని ఎక్కడ కూడా గ్యాస్ కొరత కానీ పెట్రోల్కి ఎక్కడో 1 or 2 ప్లేసెస్లో వచ్చి ఉంటుంది తప్పితే ఇంత పెద్ద రాష్ట్రంలో ఇబ్బంది లేకుండా చూడడం జరిగింది. అలాగే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న స్థానిక ఎన్నికలు, మేము ఎప్పుడైతే ప్రజల దగ్గర ప్రజల కోరికల మేరకు పనిచేసాము, ఇప్పుడు ఎగ్జాంపుల్ అన్నా క్యాంటీన్ పేదవాడికి భోజనం ఇవ్వడానికి మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న మొట్టమొదటి రోజే మేము ఉన్న సచివాలయాన్ని ఖాళీ చేయించి 48 గంటల్లో 48 అవర్స్లో అన్నా క్యాంటీన్ని ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటి ప్రారంభించింది చిత్తూరులోనే. అలాగే మీరు ఎక్కడైనా చూసుకుంటే వాటర్ ఇష్యూస్ ఉన్న చిత్తూరులో ఈరోజు మీరు గమనిస్తే 75% రిజాల్వ్ అయింది. అన్ని బోర్లు కూడా మంచి రీఛార్జ్ అయినాయి. బికాస్ ఆఫ్ చెరువులంతా పొడికి తీయడం వల్ల, వాటర్ స్టోరేజ్ వల్ల చెరువుల్లో రీఛార్జ్ అయ్యి, బోర్లన్నీ రీఛార్జ్ అయ్యి మంచి వాటర్కి పెద్దగా నేను 100% రిజాల్వ్ అయిందని ఎక్కడ చెప్పడంలే. గతంలో పోల్చుకుంటే 75% బోర్వెల్ ద్వారా వాటర్ అనేది ప్రజలకి బాగా సప్లై అవుతూ ఉంది. అలాగే రోడ్ వైడనింగ్స్, గాంధీ రోడ్డు 113 సంవత్సరాల మున్సిపాలిటీకి ఏ రోజు కూడా రోడ్డు వైడనింగ్ చేయడానికి ఏ ఒక్క ఎమ్మెల్యే సాహసం చేయలే, ఏ ఒక్క స్థానిక నాయకుడు మున్సిపాలిటీ నుండి ఎన్నికైన మున్సిపల్ చైర్మన్లు కావచ్చు, ఈరోజు కార్పొరేషన్ మేయర్లు కావచ్చు సాహసం చేయలే. నేను వచ్చిన తక్షణం గాంధీ రోడ్డు పైన ఒక సోషల్ మీడియాలో పోస్ట్ చూసి ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి రోడ్ వైడనింగ్ చేసి ఆ రోడ్డుని కంప్లీట్ సంవత్సరాల్లో మేము ప్రారంభించి పనులు చేస్తున్నామంటే ప్రజలు వీటన్నిటినీ గమనిస్తున్నారు. వీటన్నిటితో పాటు సంక్షేమం పరంగా చూస్తే 3,000 రూపాయలు ఇవ్వడానికే ఇబ్బంది పడుతున్న వైఎస్ఆర్ పార్టీ పెన్షన్ని 4,000 చేసి ఒకరోజు ముందే ఇస్తున్న కూటమి ప్రభుత్వం. అలాగే ఎవరైతే విద్యార్థులు చదువుకోవడానికి హయ్యర్ ఎడ్యుకేషన్ కావచ్చు, లోయర్ ఎడ్యుకేషన్ కావచ్చు కాస్ట్లీ అయిపోయిందని చెప్పి భావించే సమయంలో తల్లికి వందనం అని చెప్పి మా యువ నాయకుడు ప్రతి ఒక్క పిల్లవాడికి 15,000 రూపాయలని
వారి అకౌంట్లో వేయడం జరిగింది. అలాగే స్త్రీలు ఎప్పుడు కూడా ఒకరిపైన ఆధారపడి ఇబ్బంది పడుతున్నారని తెలిసి స్త్రీ శక్తితో ఉచితంగా మహిళలకి బస్సు ప్రయాణం కల్పించిన రాష్ట్రంలో ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తే ఎక్కడో కొద్ది ఆటో వాళ్ళకి ఇబ్బంది కలిగింది, వారికి జీవితాలు ఉన్నాయి అని అనేక మంది అనేక సందర్భాల్లో చెబితే ఆటో నేస్తాన్ని కూడా ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు ముందుకొచ్చి వారికి కూడా 15,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇంకా చూస్తే రైతులు ఎప్పుడైతే పంట చేతికి వచ్చినా గిట్టుబాటు ధర దొరకకపోవడం అనేక సందర్భాల్లో ఇబ్బంది జరుగుతుందని గ్రహించి అక్కడ కేంద్రం 7,000 రూపాయలు ఇస్తే ప్రభుత్వం 13,000 వేసి 20,000 రూపాయలు ఎలక్షన్ సమయంలో మాట ఇచ్చిన ప్రకారం రైతులందరికీ కూడా 20,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే మహిళలకి గ్యాస్ సిలిండర్లు ఇస్తామని దీపం పథకం 2లో సిలిండర్లు కూడా ఇవ్వడం జరిగింది. సో మహిళలు కూడా చాలా సంతోషంగా ఉండారు. అలాగే 20 లక్షల ఉద్యోగాలు లేదా 3,000 రూపాయలు భృతి ఇస్తామని ఎలక్షన్ సమయంలో మా ప్రభుత్వం హామీ ఇచ్చినట్టే ఈరోజు మీరు వైజాగ్ కావచ్చు, విజయవాడ, మల్లవరం ఎక్కువైపోయింది. చెల్లి జరుగుతాను గతం కంటే ఎక్కువ జరుగుతుందా, ఇప్పుడు ఎక్కువ జరుగుతుందా? తగ్గింది కానీ దొరుకుతూనే ఉంది. అది మీరు ప్రశ్న అడిగేటప్పుడు ఉద్దేశం అంటే లేదా మీరు అడిగిన ప్రశ్న ఎట్టుందంటే నేను ఎమ్మెల్యేగా అయినాక డ్రగ్స్ గంజాయి ఎక్కువ అయినట్టు అనిపిస్తుంది. నేను ఇప్పుడు సందర్భం కదా ఇప్పుడు ఓపెన్ అవుతుంది అంటే మీరు 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 ఏదైతే చెప్తా ఉన్నారో మీరు చూసుకుంటే ఖచ్చితంగా స్కూల్ రీఓపెనింగ్ జరుగుతుంది. నేను స్కూల్ యాజమాన్యానికి కూడా స్ట్రిక్ట్గా నేను మొన్న స్టేజ్ పైన మా ఎస్పీ గారు ప్రోగ్రాం పెడితే చెప్పడం జరిగింది. ఏ పార్టీ నాయకుడు ఏ పార్టీ కార్యకర్తని కాదు, తప్పు చేస్తే వాడిని శిక్షణ స్పాట్లో ఇవ్వండి. అలాగే ప్రతి స్కూలు కాలేజీల్లో కూడా ప్రోగ్రాం పెట్టండి, కలిసి వెళ్ళి మనం పార్టిసిపేట్ చేద్దాము అని ఎస్పీ గారికి చెప్పడం జరిగింది. వారు కూడా సానుకూలంగా 15 రోజులకు ఒక కాలేజీ 15 రోజులకు ఒక స్కూల్ విజిట్ చేద్దాం, ఏ లెవెల్లో కూడా గంజాయి డ్రగ్స్ లేదా ఇతర ఏదైనా కావచ్చు, అది చిత్తూరు పట్టణంలో గతంలో పోల్చుకుంటే చాలా వరకు అరికట్టడం జరిగింది. రెండోది, చిత్తూరు అనేది బార్డర్ టు 2 రాష్ట్రాలకి ట్రాన్జిట్. ఎక్కడో ఒరిస్సా నుండి వయా ఆంధ్ర మీదుగా తమిళనాడు కావచ్చు, ఇటు కర్ణాటకకు పోతూ ఉందనే వార్తలు కూడా రావడం జరిగింది. మీరు గమనించారో లేదో గడిచిన ఈ 2 సంవత్సరాల్లో మీరు ఆర్టీఐ కింద రిపోర్టు తీసుకోవచ్చు. గంజాయిని ఎన్ని జాగాల్లో రైడ్ చేయడం జరిగింది, ఎన్ని కేసులు పెట్టడం జరిగింది. ప్రతిసారి మీరు చూస్తే చిత్తూరు జిల్లాలో గంజాయి పట్టివేత 38.5 కేజీ మొన్న పట్టింది మన పోలీసులే కదా. మరి మా ప్రభుత్వం ఉండి మేము ఎవరినైనా ఎంకరేజ్ చేసేటట్టయితే రైడ్లు కానీ ఇలా పట్టివేత జరగదు కదా. ఇక్కడ మా
అలాగే మహావీర్ బ్రిడ్జ్ కూడా కొద్దిగా ఖచ్చితంగా మంచి ప్రశ్న అడిగినారు. కానీ మీడియా మిత్రులందరినీ నేను కోరుకునేది, ఒక ఎమ్మెల్యే ఏం చేయగలుగుతాడు, ఎమ్మెల్యేని అడిగిన ప్రశ్నకి ఎమ్మెల్యే ఏం సమాధానం చెప్తాడనేది కూడా చాలా ఇంపార్టెంట్. రైల్వేకి సంబంధించింది ఎంపీ గారు దృష్టిలో పెట్టాలి, ఎంపీ గారిని ప్రశ్నించాలి. ఫారెస్ట్కి సంబంధించిన ఏదన్నా వచ్చినప్పుడు ఎంపీ గారిని అడగాలి. అలాగే పోస్టల్కి సంబంధించింది ఏదన్నా వచ్చినప్పుడు ఎంపీ గారిని అడగాలి. ఎందుకు మీకు ఈ మాట చెప్తానంటే, మీరు అడిగే ప్రశ్న తప్పని నేను అనను, కానీ జోక్యం చేసుకోకూడదు. కేంద్ర పరిధిలో ఉండేవన్నీ కూడా పార్లమెంటరీయన్ అంటే ఎంపీ గారు చూసుకుంటారు. అయితే మీరు అడిగిన ప్రశ్నకి నేను ఎంపీ గారు అనేక సందర్భాల్లో లెటర్లు రాయడం జరిగింది. మనకి సీఎం రమేష్ గారు ఇక్కడ చిత్తూరు నుండి అనేక సందర్భాల్లో ఇది వారి నివాసం కూడా, వారు కూడా ఇప్పుడు రైల్వే చైర్పర్సన్ అయినారు. మాకు చాలా సంతోషకరం. ఈ సందర్భంగా వారిని కూడా కోరడం జరిగింది. మనకి 90 degrees డౌన్ నుండి ఇది చేయాలి, తరువాత నగర కమిషనర్ కావచ్చు, కాబోయే నూతన మేయరు, కార్పొరేటర్లు కావచ్చు, వారందరికీ కూడా నేను రానున్న స్థానిక ఎన్నికల తర్వాత స్ట్రిక్ట్గా రోడ్ల పైన ఇక్కడ అక్కడే కాదు, ఎక్కడ రోడ్డు పైన ఆఖరికి టమాటాలు వంకాయలు కూడా అమ్మనేను. వారందరికీ ఖచ్చితంగా మార్కెట్ యార్డ్లో షాపులు పెట్టిస్తాం. ప్రజలందరూ కూడా ఒకే జాగాకు పోతే అన్నీ దొరికే విధంగా చేసిన తర్వాత ఈ రోడ్స్ అంతా కూడా క్లియర్ చేసేస్తాం. అక్కడ నా ఫోటో పెట్టుకున్నా, ముఖ్యమంత్రి గారి ఫోటో పెట్టుకున్నా, లేదా ఇంకొకరి ఫోటో దేవుడిది పెట్టుకున్నా, వారు ఎవరిని కూడా ఉపేక్షించే క్వశ్చనే ఉండదు. ఎందుకంటే ప్రజలకు ఇబ్బంది కలిగేది మా ముఖ్యమంత్రి గారు ఒప్పుకోరు. ఈ 2 ఏళ్ల పాలనలో ఏ కంపెనీకైనా ఎక్కడైనా సరే కనీసం ఒక రాయి వేసిన పాపకాలు ఏమన్నా అంటే ఇండస్ట్రియల్లా లేదా మీరు ఖచ్చితంగా ఐ వెంకటాపురంలో మీరు చూస్తే 100 ఎకరాల ఇండస్ట్రియల్ పార్క్లో ఆల్రెడీ 15 కంపెనీలకి ఒకే రోజు మా ముఖ్యమంత్రి గారు మేము శిలాఫలకం ఇనాగ్రేట్ చేశాం. మీరు ఇప్పుడు పోతే కంపెనీస్ ఎవరెవరు ఎరెక్ట్ చేస్తున్నారు, ఏ కంపెనీలకు అలాట్ అయింది మీరు చూస్తే తెలుస్తుంది. మేము ఆర్బాటాలో హంగామా కంటే కూడా పనిచేసే ప్రభుత్వంలో మీరు చూస్తే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఆన్ కాలేజెస్ అండ్ స్కూల్స్ ఎక్కడ ఆ స్కూల్స్ నియర్ బై ఏవైతే షాప్స్ ఉన్నాయో, అది టీ అంగడి కావచ్చు, లేదంటే బుక్ స్టాల్స్ కావచ్చు, లేదా ఇతర ఏమన్నా మీరే కూడా మారువేషంలో పోయి ప్రయత్నాలు చేసి ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు కానీ పోలీస్ శాఖకు కానీ లేదా కలెక్టర్ దృష్టిలో కానీ పెడితే ఖచ్చితంగా చంద్రబాబు నాయకత్వం చంద్రబాబు నాయకత్వం జై జయం జై జయం జై జయం జై జయం.
రైట్ రైట్ రైట్. ఏ ప్లేట్లు ఎత్తుకొని అందరికీ పెట్టండి రా. కొంచెం వేసేసి ఇందా. వాళ్ళకి ప్లేట్లు తెచ్చి చిన్నది. వీడియో స్వామి కొద్దిగా స్వామి ఆడే ఉన్నా ఒక నిమిషం స్వామినా స్వామినా ఒక్క నిమిషం బయటే ఎందరు ఫ్యాన్స్